హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో దేవదానవుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇక కాలహరణం చేయటం మేలు కాదని తలపోసిన బ్రహ్మగారు కుమారస్వామిని సమీపించి ఇలా ఉపదేశించాడు. కుమార, గుహ, విష్ణు తారకుల మధ్య ఈ యుద్ధం శోభించడం లేదు. నా వర ప్రభావంచే ఈ దుష్టుడు ఎవరి చేతిలోనూ చావడు. శివతేజోద్భవుడు అయిన నీ చేతిలో తప్ప. నీ జన్మ కారణం అదే. పూర్వం వీడు దేవతలందరినీ జయించి విష్ణువును కూడా బెదిరించాడు. కుమార, వీడెంతటి వాడంటే ఫణాగ్రమణులచే ప్రకాశించే తక్షక, వాసుకి, కర్కోటకాదులను రాజమార్గంలో దీపస్తంభాలుగా నిలబెట్టాడు. వీడి రాజధాని నగరంలో ఎంత ఎండ కాస్తుందంటే, ఎంత ఎండలో అయితే పద్మాలు వికసిస్తాయో అంత మాత్రపు ఎండను మాత్రమే కాస్తాడు బాణుడు. రాకాశశాంకుడు వీడి శృంగార దీపం. ఈ దిక్పాలకులంతా దిక్కులేక ఎలా పడి ఉన్నారో చూడు. నువ్వు రక్షణగా ఉన్నావనే ధైర్యంతోనే దేవతలు యుద్ధానికి దిగారు. లేకపోతే వచ్చి ఉండేవారు కాదు. ఇక జాగుసేత మేలు కాదు. విరించి పలుకులకు కుమారస్వామి ప్రసన్నుడై విమానాన్ని దిగి అట్లే అగుగాక అని పలికి పెద్ద ఉల్కల వంటి శక్త్యాయుధాన్ని ధరించి తారకాసునికి అభిముఖంగా మత్త వేదండాన్ని చీల్చడానికి ఉద్యుక్తమవుతున్న సింహంలా నడిచాడు. తారకుడు కూడా కుమారుని చూసి బాలుడని ఎంచి, మంటను చూసి పండని భ్రమించి దూకబోతున్న మిడతల ఆయుధపాణి అయి ఆవేశంతో వచ్చాడు. వచ్చి అక్కడున్న ఇంద్ర ఉపేంద్రులను చూసి దేవతా రక్షణార్థం ఇంద్రుడు, లోక కళ్యాణార్థం విష్ణువు చూపిన అవతార విశేషాలను దోషాలుగా ఎత్తి చూపించి నిందించాడు. అలా నిందించిన కారణంగా తన పూర్వపుణ్యాన్ని పోగొట్టుకున్నాడు తారకుడు. అలా నిందించిన తారకుని చూసి కోపాన్ని ఆపుకోలేక బిడౌజుడు వజ్రాయుధంతో బలంగా కొట్టాడు. ఆ వజ్ర ప్రహారానికి జర్జరీభూత శరీరుడై తారకుడు నేలకూలి తిరిగి క్షణంలో లేచి ఐరావతంపై ఉన్న పురంధరుని శక్తాయుధంతో యుక్తిగా కొట్టి అంత్యకాలం సమీపించిన తారకుడు ఆ సమయంలో మహాక్రోధం కన్నుల తాండవమాడ దేహశృతి మరిచి దుఃఖితము, శ్మశాన కారణము, ధర్మ విరుద్ధము అయిన ఆ కార్యాన్ని ఆచరించాడు. సకల దేవతలకు సార్వభౌముడైన ఇంద్రుణ్ణి నిర్దాక్షిణ్యంగా వామపాదంతో తన్ని అతని చేతిలోని వజ్రాన్ని పెరికి దానితో అతన్నే క్రూరంగా ప్రహరించాడు. విష్ణువుతో కూడి అమృతాందసులందరూ హాహాకారాలు చేశారు. అచ్యుతుడు, వీరభద్రుడు తారకునిపై పరాక్రమించారు. కానీ అది వ్యర్థమే అయింది. శ్రీహరిని దూషించడం, ఇంద్రుని కాలితో తన్నడం, ధర్మ విరుద్ధమైన ఈ రెండు అకార్యాల కారణంగా తారకుని పూర్వపుణ్యం నిశ్శేషంగా హరింపబడగా స్కందుడు తారకుని సంహరించడానికి సంకల్పించి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. దేవతలు జయ జయధ్వానాలు చేసి స్తుతించారు. అప్పుడు సర్వభూత భయంకరమైన రణం సాగింది. వీరులైన వారిద్దరూ కూడా వైతాళిక, కేచర, పాపంత ఇత్యాది యుద్ధగతులను ప్రదర్శిస్తూ శక్తితో శక్తిని ప్రహరిస్తూ నివారిస్తూ కొద్దిసేపు వీరనాట్యాన్ని చేశారు. ఆ మీద శిరస్సు, కంఠం, తొడలు, మోకాళ్ళు, నడుము, వక్షస్థలం, వీపు ఇత్యాది శరీర భాగాలను గురిచూసి శక్తాయుధంతో పరస్పరం ఛేదించుకుంటూ యుద్ధ క్రీడా నైపుణ్యాన్ని చూపించారు. వారిద్దరూ వీరనాట్య విశారదులు, రణక్రీడా నిపుణులు కనుక పదాతులై అనేక చారీకరణ ఖండ మండల గతి ప్రచారములతో చూపరులకు ఆహా అనిపించేలా బాహుయుద్ధం చేశారు. సమపాద, స్థితావర్త, శకటాస్య, అడ్డిత, ఊరూర్ధృత, మత్తల్లి ఇత్యాది 16 భౌమీచారి విశేషాల చేతను అతిక్రాంత, అపక్రాంత, పార్శ్వక్రాంత, ఊర్ధ్వజానువు, సూచి, హరిణప్లుత, భ్రమరి ఇత్యాది 16 ఆకాశికీ చారీ విశేషాల చేతను రణరంగాన్ని నాట్య మందిరం చేసి ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఆపై చారుల సంయోగంచే పుట్టిన కరణాలను ప్రదర్శిస్తూ మండల గతి ప్రచారాన్ని నిర్వహిస్తూ బాహుయుద్ధం చేశారు. భ్రమర, అస్కందిత, ఆవర్త, అడ్డిత, శకటాస్య ఇత్యాది 10 భౌమీ మండలాలను, అతిక్రాంత, విచిత్ర, లలిత సంచర, దండపాద, లలిత, క్రాంత ఇత్యాది 10 ఆకాశక మండలాలను నేర్పుతో ప్రదర్శిస్తూ యుద్ధం చేశారు. వారిద్దరూ అనేక గతి ప్రచారాలను చూపించారు. ఉత్తమ, మధ్యమ, అధమ ప్రకృతి గతి భేదాలను, సమగతి, మిశ్రగతి, మధ్యమగతి భేదాలను ప్రదర్శించారు. రౌద్ర, బీభత్స, వీర, రసభేద గతులను, దేశానుసారులైన గతులను, శాస్త్ర ప్రామాణ్యాన్ని, లోక ప్రామాణ్యాన్ని అనుసరించి శస్త్రయుద్ధాన్ని, బాహుయుద్ధాన్ని కూడా చేశారు. సకల దేవతా సమూహం ఆ సమయంలో విస్మితులై రెప్ప వేయకుండా చూశారు. అంతవరకు యుద్ధాన్ని క్రీడగా భావించి తారకునితో యుద్ధ క్రీడ సలిపిన కుమారస్వామి ఆటను కట్టిపెట్టి తారకుని మట్టుపెట్టదలిచి శక్త్యాయుధాన్ని మహావేగంతో దూసుకొస్తూ ఉన్న ఉల్కాపాతంలా ప్రయోగించాడు.
ఆ విసురుకు అసురుడు అసువులు విడిచాడు. ఈ విధంగా లోక విరాధకుడైన తారకుని కుమారుడు హతమార్చిన వేళ లోకపాలకుల శోకముడిగింది. దిక్పాలకుల దేహ స్వాస్థ్యం సమకూరింది. వేలుపల వెదలు తీరాయి. వేల్పు వెలదుల చెరలు వీడాయి. పన్నొగల విన్నపాట తొలగింది. కిన్నరుల బన్నాలు తప్పాయి. అప్సరసలు ఆపదలు గడవగా అలంకరణపై శ్రద్ధ చూపారు. విద్యాధరులు సద్యోజాత హర్షంతో కేరింతలాడారు. గంధర్వుల బంధాలుడాయి. గుహ్యాకులు బాహ్య సంచారకులయ్యారు. యక్షులకు అధిక్షేపాలు తప్పాయి. పితరులకు భీతి సద్దుమణిగింది. పశువులకు అసువులు నిలిచాయి. రుద్రులకు ఉపద్రవం తప్పింది. తాపసులకు ఆపదలు కుందాయి. తర్వాతి కథని రేపటి భాగంలో చదువుకుందాం. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.